సో నాకు ఒక విషయం ఏంటంటే, ఇది చాలా మంది చాలా రకాలుగా ఈ వీడియో చేసున్నారు. మీరేం చెప్తారో తెలుసుకుందామని అనుకుంటున్నాను. అశుద్ధం ఒకవేళ గనక మనకి కలలో వస్తే, ఏ టైంలో వస్తే అసలు మంచిదంటారా? మంచిది కాదంటారా? ఏ టైంలో వస్తే మంచిది చెప్పండి? ఏ టైంలో వచ్చినా మంచిది. అవునా? అశుద్ధం కల్లోకొస్తే మంచిది. ఓకే. అశుద్ధంలో పడినట్టు. అశుద్ధం అంటే మీ ఉద్దేశం హ్మ్. టాయిలెటే గదా! అవును. అవును. హ్మ్. అదొస్తే మంచిది హ్మ్. యాక్చువల్‌గా. హ్మ్. అంటే నంబర్ 1 కాదు 2 వస్తే మంచిదండి. ఓకే. 2 వస్తే మంచిది. అది ఒంటికి పూసుకున్నట్లంటే అది లక్ష్మీ కటాక్షానికి సంకేతం. కొంచెం ఓకే. పెక్యులర్‌గా ఉంటుంది. హ్మ్. కానీ అలా వచ్చినప్పుడు భయపడతారు చాలామంది. ఇప్పుడు అవును. కొన్ని కళలు మనకి తెలీదండి. కానీ అవే మంచి కళలవుతాయి. హ్మ్. సో, హ్మ్. అశుద్ధం వస్తే జనరల్‌గా అది మంచి కళ కాదేమో అన్న అని ఫీల్ భయంతో అవుతూ ఉంటారు. ఉంటారు. భయపడుతూ ఆ! ఉంటారు. అవును. అది కొంతమందికి ఒంటికి పూసుకున్నట్టు కలొస్తుంది. అంటే హ్మ్. హ్మ్. అదృష్టాన్ని పూసుకుంటున్నట్టు. హ్మ్. కల వరకే నేను చెప్పేది. ఓకే. ఓకే. అలా వస్తే హ్మ్. అదృష్టాన్ని పూసుకోబోతున్నారని చెప్పి అర్థము. హ్మ్. అసలు అశుద్ధం ఏ రకంగా కల్లోకొచ్చినా మంచిదే. మంచిదేనండి. హ్మ్. హ్మ్. కొంతమందికి తిన్నట్టు గూడా వస్తుందది. ఓకే. అలా కూడా వస్తుంది. హ్మ్. హ్మ్. అది కూడా మంచిదే. అంటే ఇప్పుడు మనకి హ్మ్. చూడటానికి అలా ఉంటది. హ్మ్. ఆ టైంకి అది అవును. డెఫినిట్‌గా లక్ష్మీ కటాక్షం ఉన్న వాళ్ళకి హ్మ్. అలా అశుద్ధానికి సంబంధించిన కళలు వస్తాయి. ఇంకా పసిపిల్లలది మీరన్నారు కదా! అవును. ఇందాక పసిపిల్లలది. హ్మ్. పసిపిల్లలు కనుక అలాగా ఆహ్, ప వ ఫ్లష్ ఔట్ చేస్తున్నట్టు కనుక హ్మ్. కనిపిస్తే హ్మ్. కనుక చాలా మంచిది. హ్మ్. అంటే ప్యూర్ ఇన్‌కమ్. అంటే ఆ డబ్బులు మనకి ఇప్పుడు డబ్బులొస్తే ఒకటి కాదు కదా! హ్మ్. దాన్ని మనం ప్రాపర్‌గా యూజ్ చేసుకోవాలి. హ్మ్. ప్రాపర్‌గా యూజ్ చేసుకునేట్లు మనకు డబ్బులొస్తాయని చెప్పి హ్మ్. అర్థం. ఈ అశుద్ధం ఒకవేళ మనం పిల్లల టాపిక్ అన్నారు కాబట్టి ఇంట్లోనే చేస్తూ ఉంటారు. చిన్న పిల్లలు హ్మ్. తిరుగుతూ హ్మ్. 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 తెలియని హ్మ్. హ్మ్. వయసులో. హ్మ్. అలా మనకి కల్లో వస్తే హ్మ్. మంచిదే అంటారా? నట్టింట అలాంటి పనులు చేస్తే? అంటే కలలో అంటారా? కలలో. నిజంగా జూసి కలలో అహా! వస్తాయంటున్నారా? కలలో వస్తే అలాంటిది. అలా ఆ! జరిగినట్టు కల్లో వస్తే. చాలా మంచిది. ఓకే. చాలా మంచిది. అంటే లక్ష్మీ కటాక్షానికి అది సంకేతము. హ్మ్. నట్టింట్లో వస్తే ఇంకా మంచిది. హ్మ్. అదేంటంటే ఇప్పుడు మనకి వాస్తు శాస్త్రం ప్రకారము హ్మ్. మనకి బ్రహ్మస్థానం అని ఒకటుంటుంది. అవును. అది బాగా ఉంటేనే మనకంత అంటే మిగతా ప్లేసెస్ కూడా బాగా ఉండాలి. మెయిన్ బ్రహ్మస్థానం పాడైపోకూడదు. హ్మ్. అది ఎవరికైతే కుబేర స్థానం ఒకటి, బ్రహ్మస్థానం ఈ 2 ఎవరికైతే బావుంటుందో వాళ్ళకన్నీ బావుంటాయి. అంటే ఒక రకంగా చూడాలంటే ఫైనాన్షియల్‌గా బాగా ఉన్నామనుకోండి, హ్మ్. అప్పుడు హ్మ్. హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినా ఇబ్బంది ఉండదు. రెక్టిఫై హ్మ్. చేసుకోవడానికి మన దగ్గర డబ్బులుంటాయి. హ్మ్. సో, అలాంటి స్థితిని మనకిస్తున్నాయి. సో, అక్కడ కనుక పోయినట్టు కలొస్తాయి. అంటే ఇంటి మధ్య అంటే ఇంచుమించుగా అలానే ఉంటుంది కాబట్టి, హ్మ్. అక్కడ పోయినట్టు కలొస్తే కనుక మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు సెట్ అయిపోయి తద్వారా మీకు కలిసొస్తుందని చెప్పి అర్థం. ఓకే. వాస్తు పురుషుడు ఆశీస్సులని లెక్క. మనకి హ్మ్. హ్మ్. ఇండైరెక్ట్‌గా మాట్లాడుకుంటే హ్మ్. అది దానికే ఇండికేషన్. ఓకే. మనకి మామూలుగా ఇంట్లోనే ఈ మధ్య టాయిలెట్స్ ప్రతి అపార్ట్మెంట్‌లో కానివ్వండి, ఈ మధ్య బెడ్‌రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ లాట్రిన్స్ అనేవి కామన్ అయిపోయాయి. అవును. సో, మనం బాత్రూమ్‌లోనే ఉన్నట్టు, బాత్రూమ్‌లోనే కార్యక్రమాలు జరుగుతున్నట్టుగా గనక కల్లో వస్తే జరుగుతుందంటారా మీరన్నట్టుగా లక్ష్మీ కటాక్షమేనా అది కూడా? అది మంచి శకునమే అంటే అంటారా? అదైనా మంచి శకునమేనండి. అంటే మీరు ఓకే. వెళ్తున్నట్టే గదా! అంటే ఎవరైనా సారీ నా ఉద్దేశ్యం వెళ్తున్నట్టే గదా! కల హ్మ్. వచ్చేది. హ్మ్. అది ఎక్కడ అసలు బాత్రూమ్‌లోనే కదా వెళ్ళేది. సో, అవును. అలా వచ్చినా మంచిదే. అంటే అది కల్లో మామూలుగా రావటం కాదు. ఇలా మనకే అలా జరిగినట్టు వస్తే నేననేది. అంటే మనమే బాత్రూమ్‌లో ఉన్నట్టుగా వస్తే. అదే నాకర్థమైంది. ఓకే. మనమే బాత్రూమ్‌కి వెళ్తున్నట్టు కల కల వస్తాయి. వస్తే. అంతే కదా! హ్మ్. మంచిది కదా! సో, హ్మ్. ప్రాపర్‌గా అన్నీ వెళ్తాయని చెప్పి అర్థం. ఏ హ్మ్. నిమిషాన ఏది జరగాలో అది జరుగుతుంది. తద్వారా మనకు మనశ్శాంతి వస్తుంది. హ్మ్. హ్మ్. తద్వారా మెయిన్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తున్నట్టు కలొస్తుంది. అంటే అది ఆర్గనైజ్డ్‌గా మన లైఫ్‌ని మనం రూట్ చేస్తున్నాము. దానికి మన థాట్ ప్రాసెస్ లీడ్ చేస్తుందని చెప్పి అర్థం. బాత్రూమ్‌లో కనుక ఇలాగా వస్తే కనుక. ఓకే. చ ఎలా వచ్చినా మొత్తానికి ఆ! అశుద్ధం గనక కల్లో ఎలా వస్తే వచ్చినా మంచే మంచిది. అశుద్ధం జరుగుతుందంటారు. వస్తే మంచిదండి. ఓకే. ఏ టైం అమ్మా? టైం ఏమన్నా ఉంటుందా? రోజు ఇప్పుడు మొత్తంలో ఎప్పుడొచ్చినా ఉదాహరణకి పర్లేదు? మీకు 12 లోపల, 1 లోపలొచ్చిందనుకోండి. హ్మ్. మీకు 8 నెలల లోపల దాని రిజల్ట్స్ ఒస్తాయి. అంటే ఓకే. ఓకే. డబ్బుల పరంగా హ్మ్. ఏదో ఒక హ్మ్. మంచి ఇండికేషన్ జరుగుతుంది. 12 లోపల వస్తే కనుక సంవత్సర కాలంలో అది రిజల్ట్స్ ఇస్తుంది. హ్మ్. 2 లోపల వస్తే కనుక 8 మంత్స్ అలా రిజల్ట్స్ ఇస్తుంది. హ్మ్. అలా కాకుండా తెల్లవారుజామున వచ్చిందనుకోండి వితిన్ 3, 4 మంత్స్‌లో ఇమ్మీడియేట్‌గా రిజల్ట్స్ జరిగే వస్తారని అవకాశం చెప్పి ఉంటుంది. అర్థం. సో, మొత్తానికి మంచే జరుగుతుంది. మంచే జరుగుతుంది.